హాయ్ అండి, వెల్కమ్ టు రాధికా రుచులు. ఈరోజు మనం కోడిగుడ్డు క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఈ ఫ్రై చపాతీలోకి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. క్యాబేజీ బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకుందాం. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నానండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా 3 ఎగ్స్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటే క్యాబేజీ ఎగ్ బాగా మిక్స్ అయ్యి పొడి పొడిగా తయారవుతుందండి ఫ్రై. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా అయిపోయిందో. ఇంతేనండి. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.